అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. పులి ఎవరికి ఊరికే రావు. ఎలా ఉన్నారు? గోల్డా సిల్వరా? మీరు లలిత జ్యువెలరీస్ ఇదే ఫస్ట్ టైం రావడం. ఇంతకు ముందు వేరే దగ్గర మీరు గోల్డ్ సిల్వర్ కొనే ఉంటారు కదా, సో వేరే షాప్స్లో కొనే ఉంటారు. సో ఇక్కడ లలిత జ్యువెలరీస్లో మీరు సిల్వర్ కానీ గోల్డ్ కానీ కలెక్షన్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, కిడ్స్ వేర్ బాగున్నాయి. లలిత జ్యువెలరీస్ అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీకి మారు పేరు అంటూ ఉంటారు కదా, మరి మీరు ఇక్కడికి వచ్చి మీ కళ్ళారా స్వయంగా చూశారు, మీకు ఎలా అనిపిస్తుంది? అది కరెక్టేనా? చాలా బాగుంది, కరెక్ట్గా ఉంది. ఏం తీసుకున్నారు మరి? సిల్వర్ తీసుకున్నాం, కిడ్స్ వేర్ రింగ్స్ తీసుకున్నాం. కాస్ట్ అంతా బాగానే ఉందా? బాగుంది, రీజనబుల్గానే ఉంది, ఏం లేదు. ఓపెనింగ్ ఉందని చెప్పేసి తీసుకున్నాం అన్నమాట. ఓపెనింగ్ ఉందని వచ్చారా? ఓకే. అంటే ఓపెనింగ్ ఉందని కిరణ్ గారిని చూద్దామని వచ్చారా, మీరు ఇది కొందామని వచ్చారా? రెండు వాళ్ళు చూసారా? చూసాము. మీట్ అయ్యారా? అయ్యో, కలవాలని ఆశ ఉండే. అవును. ఆయన బిజీ కాబట్టి మనం వచ్చినాం, తీసుకొని వెళ్ళాం. హాయ్. హాయ్, సో లలిత జ్యువెలరీస్లో ఏం కొంటున్నారు మీరు? ఫింగర్ రింగ్స్ కొందామని వచ్చినాం. సిల్వర్. సిల్వర్. సిల్వర్ కానీ గోల్డ్ కానీ మీరు ఇంతకుముందు బయట తీసుకునే ఉంటారు ఇప్పటి వరకు. సో లలితలో ఇదే ఫస్ట్ టైం. సో మీకు బయటకి ఇక్కడికి డిఫరెన్స్ ఏం తెలుస్తుంది? అంటే వీళ్ళు కొంచెం నిదానంగా మాకు నచ్చినట్టు చూపిస్తారు, అది మాకు నచ్చుతుంది. ఇక్కడ కలెక్షన్స్ కూడా బాగుంటుంది, అందుకోసం ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. కర్నూలులో రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎక్సైట్గా ఉన్నాం. ఇక చూద్దాం, కింద వెళ్ళి గోల్డ్ కూడా చూడాలా. కిరణ్ గారిని చూడడానికి వచ్చారా? కిరణ్ గారిని చూసారా? చూసాము. ఆయన డైలాగ్ ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, తెలుసా? చెప్తారా నాకు? డబ్బులు ఊరికే రావు. ఓకే, సో చూసారా? కలెక్షన్ బాగుందా? మీరు సెలెక్ట్ చేసేసుకున్నారా? హాయ్ మ్యామ్. హాయ్, లలిత జ్యువెలరీస్లో కలెక్షన్స్ చూసారా? చూసామండి, ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయండి కలెక్షన్స్. అంటే మీరు ఇప్పటి వరకు చాలా షాప్స్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనే ఉంటారు. సో మీరు చాలా కలెక్షన్స్ చూస్తుంటారు, క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ చూస్తుంటారు. ఇక్కడ చూసిన కలెక్షన్స్కి బయట చూసిన కలెక్షన్స్కి మీకు ఏం డిఫరెన్స్ తెలిసింది? అంటే బయట కంటే ఇక్కడే బాగున్నాయి అనిపిస్తుంది అండి. మంచిగా ఉంది అనిపిస్తుంది. మరి ఏం కొంటున్నారు? మేము డైమండ్ కమ్మలు చూసామండి. మీకేనా? కాదు, మా కోడలికి నచ్చినాయా? వచ్చినాయండి. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కలెక్షన్ బాగుంది. బాగుంది. రేట్ అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా మీరు చూసారా? నచ్చినాయండి. చూసారా? చూసామండి ఇందాక. ఒకసారి డైలాగ్ చెప్తారా మరి? నాకు రాదండి డైలాగ్. అయ్యో, అంత ఫేమస్ డైలాగ్ ఎలా మర్చిపోయారు మీరు? మీకు తెలుసా? మీరు చెప్పండి. అయితే ఇటు తిరిగి చెప్పండి. డబ్బులు ఊరికే రావు. అందుకే ఇక్కడ వరకు వచ్చారా? అవునండి. మీరు డబ్బులు హాయ్ అండి, ఏం తీసుకున్నారు లలితలో? మేము వచ్చేసి అష్టలక్ష్మి చెంబు తీసుకున్నాము, ఒకటి వెండిది ప్లేట్ తీసుకున్నాము, సత్యనారాయణ స్వామి అమ్మవారిది ఐడల్ తీసుకున్నాము. 3 పర్చేస్ చేసినాము. చాలా బాగున్నాయి, చాలా బాగుంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయిన్ లలితలో అంటూ ఉంటారు కిరణ్ గారు. మరి మీరు ఇక్కడికి వచ్చి మీరు తీసుకుని కొనుక్కున్నాను అన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో? నాకైతే లో వెయిట్లో బాగున్నాయి ఐటమ్స్, వెయిట్ ఎక్కువ లేకుండా. మనం బయటకు వెళ్ళాము అంటే చిన్న షాప్లకి ఎక్కడికెళ్ళినా వెళ్ళాం కూడా హెవీ వెయిట్లో కాకుండా లైట్ వెయిట్లో మనకు రీజనబుల్గా అనిపించింది నాకు. అంటే మనం గోల్డ్ సిల్వర్ ఎవరికున్నా హై క్లాస్ వాళ్ళే డైమండ్స్ కానీ అవి ఎక్కువ కొనుక్కుంటారు, మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి మనం ఎందుకులే వెళ్ళడం అనేది ఉంది. అండ్ ఇక్కడ చూస్తే లలితల స్కీములు కూడా ఉన్నాయంట, మీరు అవి కూడా చూసారా? మరి చూసినాం మేడం, చెప్పారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా జాయిన్ అవ్వాలి మేడం, జాయిన్ అవ్వాలి. సో మీరు కొన్నదంతా సాటిస్ఫై అయ్యి ఈరోజు? అంటే లోకల్లో డిగ్రీ చదివినప్పుడు ఎలాంటి జాబ్స్ లేవా మీకు? అంటే ఇప్పుడు డిగ్రీ చదివిన తర్వాత ఒక షోరూంలో సేల్స్ గర్ల్గా పనిచేయడం ఏంటి అన్న ఒకటి ఉంటుంది మనసులో, బట్ లలితలో చేస్తున్నారు అని అంటే ఇక్కడ శాలరీ అండ్ మీకు ఇక్కడ వర్క్ ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. మేము ఆల్రెడీ ఎంతోమంది ఇంటర్వ్యూస్ అటెండ్ 12 మెంబర్స్ అట్లా అయ్యి వాళ్ళలో నేను ఒకదాన్ని అన్నమాట. అట్లా లలితలో మాకు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ జరిగి అట్లా 1200 మెంబర్స్లో నేను ఒకదాన్ని అట్లా సెలెక్ట్ అయ్యాను. ఇట్లా సిఆర్ఈగా ఇట్లా వచ్చాను మ్యామ్. అంటే లలితలో కూడా 1200 మెంబర్స్లో ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో ఒకదాన్ని. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు ఇక్కడ కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి అండ్ ఇక్కడ ఉన్న డిజైన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీటన్నిటి గురించి మీకు ట్రైనింగ్ ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారు మేడం. 1 మంత్. అంటే డిజైన్స్ ఎలా ఉంటాయి, ఏ డిజైను అంటే ఏ వర్క్ ఎలా ఉంటుంది,
ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ నేర్పించారు మాకు. నార్మల్గా డిగ్రీ చదువుకున్నా ఇంకా ఎంబీఏ ఇంకా ఏం చదువుకున్నా మనం జాబ్స్ కోసం సిటీస్కి వెళ్ళాలి, సొంత ఊరిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. సో మరి మీ వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ వచ్చి హాస్టల్లో ఉండి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను మేడం. మేమంటే లోకలే వాళ్ళు. అంటే సిటీ వదిలేసి వెళ్ళాలి, మా ఊరు వదిలేసి వెళ్ళాలి అలాంటివి ఏమీ లేకుండా మీరు ఇక్కడే ఉండి ఇక్కడే జాబ్ చేసి హ్యాపీ మేడం, చాలా హ్యాపీ మేడం. ఓకే మేడం, గుడ్. ఓకే మేడం, సాటిస్ఫైడ్. ఫుల్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్.